ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామంలో మీకు శుభాలు, మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నా మదిలో పెట్టిన మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దావీదు కీర్తన 61వ కీర్తన 1-2 వచనాలు మనం గత వారం ధ్యానించుకున్నాం. మరికొద్ది విషయాలు వాటి నుంచి తెలుసుకొని మనము పురుకొల్పబడదాం, బలపరచబడదాం, దేవుని మహిమ కొరకు జీవిద్దాం. ఇక్కడ దేవా నా మొర్ర ఆలకించము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దావీదు గారు దేవుని దగ్గర దీవెనలు పొందుకోవాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుడిచ్చి సమాధానం పొందుకోవాలని, దేవుడితో ఇంకా బలమైనటువంటి సంబంధము, సహవాసము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుదావా అని ఆయన దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ప్రియులారా, కోరుకోవటం, ఆశించటం అనే పదాలన్నీ కూడా ప్రార్థనలో వచ్చేటటువంటి అంశాలే, అనుభవాలే. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర నుండి చాలా గొప్ప విషయాలు కోరుకోవాలి, గొప్ప సంగతులు కోరుకోవాలి, గొప్ప ఆశీర్వాదాలు కోరుకోవాలి. డోంట్ ఎక్స్పెక్ట్ స్మాలర్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, ఎక్స్పెక్ట్ బిగ్గర్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. మనుష్యుల వలన కలగలేనటువంటి ఆశీర్వాదం దేవుని వలన కలుగుతుంది. ఏ మనుషులు చేయలేని సహాయం దేవుడు చేయగలుగుతాడు. ఏ మనిషి చేయలేని అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. అది చిన్నదైనా పెద్దదైనా దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండ అనేది ఎవరు నిన్ను ఎక్కించలేరు, నీవు ఎక్కలేవు. అంటే దానికి దేవుడు ఒక్కడే సహాయపడగలడు. ఈ విషయాన్ని కాస్త బుర్రలో పెట్టుకొని నీవు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు గొప్ప విషయాలు, గొప్ప విషయాలు, దొడ్డ కార్యాలు ఆశించి దేవుడి దగ్గరికి రావాలి. దీన్ని ఏమంటే పెద్ద కలలు కనండి. హ్యావ్ బిగ్ డ్రీమ్స్. నా మట్టుకైతే నా దేశంలో 1 బిలియన్ ప్రజలకి, అంటే 100 కోట్ల మంది ప్రజలకి నేను యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త చెప్పాలి అన్నది నా ఆశ. ఇంకా 1 బిలియన్ అవ్వండి, 2 బిలియన్స్ అవ్వండి, ఎంతమంది జనాలు ఉన్నామండి, నా జీవితం ముగిసేసరికి నేను 100 కోట్ల మంది ప్రజలకు, భారతీయులకు సువార్త ప్రకటించాలి. నేను ఇంకా ఎక్కడెక్కడ చెప్పనివ్వండి, ప్రపంచం అంతా చెప్పనివ్వండి. ఓకే, మాకు ప్రపంచ దర్శనం, గ్లోబల్ దర్శనం అన్నమాట మాది. సకల దేశాలకు సువార్త చెప్పాలి, దేవుడు నడిపించే ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాలి. ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి మేము తలొగ్గాం. అయితే ఆశ ఏంటంటే, మన దేశంలో మనం పుట్టాం, మన దేశంలో మనం పెరిగాం, మన దేశంలో మనము అన్ని దేవుడి పంచభూతాలని అనుభవిస్తున్నాం. గాలి, నీరు, ఆహారము, మన జీవితం అంతా ఇక్కడ సాగుతుంది. మనము దేవుడిని నమ్ముకొని పరలోకానికి ఒక టికెట్ కొనుక్కున్నాం. మన పాపాలు క్షమించబడ్డాయి. మనము
స్వస్థపరచబడ్డాం, మనం విమోచించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం చాలా మేలులు పొందుకుంటున్నాం. కానీ ఆయన మేలులు, ఆయన గూర్చిన రక్షణార్థమైన జ్ఞానాన్ని సువార్త రూపంలో మన ప్రజలకు మనమే తెలియచేయకపోతే ఇంకెవరు తెలియచేస్తారు చెప్పండి? కాబట్టి ఆశ, ఈ ఇండియాలో 100 కోట్ల మంది ప్రజలకు యేసు ప్రభు సువార్తను ప్రకటించాలి. వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ జీవితంలో ఆ సువార్తను నమ్మేటటువంటి మరి ఆత్మను, లేకపోతే ఆ సువార్త ద్వారా వాళ్ళు రక్షించబడేటట్టు కార్యం చేసేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. మన మట్టుకు మనం ప్రకటిద్దాం. ప్రకటించడం అనేది బలవంతం కాదు, ప్రకటించడం అనేది మార్పిడి కాదు, ప్రకటించడం అనేది బాధ్యత. దేవుని ఆజ్ఞకు విధేయులవటం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అది మన బాధ్యత. ఆ బాధ్యతను మనం స్వీకరించి యేసు ప్రభుకు లోబడటమే ప్రాధాన్యతను సంచరించుకుంటుంది. అది ఆయన చిత్తాన్ని జరిగించేటటువంటి ఒక గొప్ప నడిపింపు. అయితే ప్రియులారా, అది నాకు ఆశ. మరి మీ ఎక్స్పెక్టేషన్ ఎంత? 100 కోట్ల మందికి సువార్త ప్రకటించాలంటే అది నా తరమా? నాకెవరైనా సరే, ఏ మనుషుడైనా అంత సహాయం చేస్తాడా చెప్పండి? ఏ మనుషుడైనా అంత సహాయం చేస్తాడా? వాళ్ళు సహాయం చేయాలంటే ఒక దేశ ప్రధాని అవ్వాలి, దేశానికి రాష్ట్రపతి అవ్వాలి, లేకపోతే కొన్ని వందలు వేల కోట్ల బిలియన్ డాలర్స్ అధినేత అవ్వాలి. వాడికి ఆ మనసు రావాలి, చెయ్యాలి. ఇదంతా జరిగే పనేనా? మన ఊహల్లో ఒక మనుష్యుడు వలన జరగదు, ఒక వ్యవస్థ వల్ల జరగదు. కానీ దేవుని వల్ల మాత్రం జరుగుతుంది. దేవుని వల్ల. అది నా కళ, అది నా దైవిక కళ, అది నాకు భారం. దైవిక కళ, దేవుని కళలు నేను నమ్ముతాను. ఆ దేవుని కళల ద్వారానే యోసేపు బలపరచబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో యోసేపు బలపరచబడ్డాడు, దీవించబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా యోసేపు బలపరచబడ్డాడు. లేకపోతే చాలా ఎన్నో సందర్భాలు, గందరగోళాలు వాళ్ళ జీవితాల్లో ఏర్పడి ఉండేవి. పాత నిబంధన గ్రంథంలో అయితే ఆ కళల్ని వాళ్ళ అన్నదమ్ములే నమ్మలేదు. ఇదిగోరా కళ్ళకు అంటున్నాడో, వచ్చాడో, వస్తున్నాడు, ఈయనేం చేద్దాం అన్నట్టుగా వాళ్ళు ప్లాన్లు కూడా చేసుకున్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలో కళలో దేవదూత మరియ భర్త అయినటువంటి యోసేపుతో మాట్లాడుతుంటే యోసేపు దాన్ని దేవుని కలగా భావించి, దేవుని సందేశంగా భావించి, దేవుని దర్శనంగా భావించి నమ్మడంతో తన జీవితం ప్రశాంతంగా మరియతో కొనసాగింది. ఇవన్నీ కూడా మనమంతా కూడా దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని రాజ్యాన్ని వ్యాపింప చేయటానికి, దేవుని రాజ్యాన్ని దేవుని కృపతో కట్టడానికి, అలాగే సువార్తను ప్రకటించటానికి పిలువబడ్డం, ఏర్పాటు చేయబడ్డాం. ప్రియులారా, మనకి ఇంకేం పని ఉంటుంది? నాకు ఒక 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, $1 బిలియన్ కావాలి అనేటటువంటి ఆసక్తి పెద్దగా లేదు. దేవుడు ఆర్థికంగా దీవిస్తే దాన్ని తీసుకోవటానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. కానీ ఈ లోకంలో
మానవుడు బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో అంత డబ్బు అవసరం లేదు. సేవ చేయటానికి మాత్రం డబ్బులు కావాలి, సువార్త చేయటానికి డబ్బులు కావాలి. కుటుంబం బ్రతకడానికి $1 బిలియన్, లక్షలు, కోట్లు, లక్షలతో పని ఉంది కానీ కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అవసరం లేదు. ఎవరికి కావాలండి అవన్నీ? అంటే పిల్లల కొరకు దేవుడిస్తే వాళ్ళకి అన్ని కోట్లు అవసరం లేదు. 100,000 కోట్లు ఏడు చేసుకుంటారు. ధనవంతులు అవడం కోసం మనం బతకూడదు. దేవుడు ఎప్పుడో మనల్ని ధనవంతులుగా చేశాడు. తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి ఎప్పుడో మనల్ని ధనవంతులుగా చేశాడు. ధనవంతులకి మనశ్శాంతి ఉండదు. ధనవంతులకి సరైన సంరక్షణ ఉండదు. ఎక్కడైనా ఒక్క సంతకం తప్పుగా పెడితే కనుక మొత్తం ఆస్తంతా పోతుంది. గద్దొచ్చి తన్నుకెళ్ళిపోయినట్టుగా పోతుందంట. కాబట్టి వాళ్ళు భయంగా బ్రతుకుతారు. మనకి డబ్బులు ఎందుకు కావాలంటే మన సేవ చేయడానికి డబ్బులు కావాలి, సువార్త ప్రకటించడానికి డబ్బులు, అది దేవుడు చూసుకుంటాడు. కానీ మనం ప్రార్థన చేయాలి. అంటే డబ్బుల కోసం ప్రార్థన చేయకండి, సేవ కోసం ప్రార్థన చేయండి. డబ్బుల కోసం ప్రార్థన చేయడం అనేది అవివేకం. అవసరాల కోసం ప్రార్థన చేయండి. ఎలాగంటే, దేవా పిల్లలకి ఫీజులు కట్టాలి, నేనేం చేయగలను? దేవా ఇల్లు కొనుక్కోవాలి, నేనేం చేయగలను? నీ కృప అనుగ్రహించు, నీ కరుణ, నీ దయ మాకు కావాలి, కార్యం జరిగించు. దట్స్ ఆల్. నువ్వు డబ్బుల కోసం ప్రార్థన చేయక్కర్లేదు. డబ్బులు కావాలంటే ఇప్పుడు నువ్వు ఒక అపార్ట్మెంట్ కొనాలి అంటే ₹1,00,00,000 అవుతుంది. దేవా ₹1,00,00,000 ఇవ్వని ప్రార్థన చేయకూడదు. దేవా ఇల్లు కావాలని ప్రార్థన చేయాలి, అపార్ట్మెంట్ కావాలని ప్రార్థన చేయాలి, లేకపోతే ల్యాండ్ కావాలి ప్రభువా, లేకపోతే బిల్డింగ్స్ కావాలి ప్రభువా, ప్రార్థన చేయి. మందిరం కావాలి ప్రభువా, ఆత్మలు కావాలి ప్రభువా, సంఘాలు కావాలి ప్రభువా, నాకు సువార్త కావాలని నేను కోరుకుంటున్నాను దేవుడి దగ్గర. మీకు సంఘాలు కావాలంటే సంఘాలు కావాలి, దేవుడు సంఘం ఇచ్చినా నో ప్రాబ్లం. దేవుడు ఏది ఇచ్చినా సరే మనం తీసుకోవాల్సిన వారు మనము. కానీ మనము ఒక నిర్దిష్టమైనటువంటి దొడ్డ కార్యాన్ని దేవుడి దగ్గర ఆశించాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నేను ఎక్కాలి. అది చాలా మంది ఈ సహవాసాల్లో ఉండి పరిశుద్ధతను, అలాగే దర్శనాన్ని, పిలుపును పాడు చేసుకుంటుంటారు. ఎందుకు అంటే నువ్వు ఏ సహవాసంలో నువ్వు ఉన్నావో ఆ సహవాసము నీ సేవను గుర్తించదు, నీ దర్శనాన్ని గుర్తించదు, నీ పిలుపును పట్టించుకోదు. అక్కడ నాన్ డినామినేషనల్ అంటే అన్ని డినామినేషనల్ కూడా వచ్చి అక్కడ నీ దర్శనాన్ని, నిన్ను డౌన్ చేసేటటువంటి పని చేస్తారు తప్ప కానీ నిన్ను వాళ్ళని హెచ్చించేటటువంటి పరిస్థితిలోనికి నీకు తీసుకురా. నీ పరిశుద్ధతను పోగొడతారు, నీ పైసలు పోగొడతారు, నీకున్న సమయాన్ని పోగొడతారు, గందరగోళాలు తీసుకొస్తారు, తగులు పెట్టుకుంటారు, కొట్లాటకు వస్తారు, అనేక రకాలుగా హృదయాల్ని గాయాలు చేసేవారు అవుతారు. కాబట్టి నీవు వీళ్ళతో సహవాసంలో కూడా నువ్వు సక్సెస్ కాలేవు. నీ సహవాసంలో ఉన్నవాళ్ళు నీ దర్శనానికి సంబంధించి నీకు ఎన్ని అవకాశాలు, పరిచయ అవకాశాలు కల్పించారు చెప్పండి. కానీ నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళతో నువ్వు సహవాసం చేయి. నీ మేలు కోరే వాళ్ళతో నువ్వు సహవాసం చేయి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొదటగా నీవు నీ దేవుడి దగ్గర నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థన అంటే దేవుడితో సహవాసం. నువ్వు దేవుడి దగ్గర చాలా దొడ్డ కార్యాలు ఆశించు. దానికి ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, నీవు నీ ఇంటిలోనికి తలుపు వేసుకొని
ప్రార్థన చేసేటప్పుడు రహస్యముగా చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రతిఫలాలు ఉంటాయి, ప్రార్థనకు ప్రతిఫలాలు ఉంటాయి. ప్రార్థనకు మొర్రపెట్టడం అంటే ప్రార్థనకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు దగ్గర మనము ఆయన ఎత్తైన కొండ అంటే ఆయన దగ్గరకు చేరుకునేటటువంటి అనుభవం. మోషే కొండ ఎక్కి ప్రార్థన చేశాడు, ఆ కొండ మీదకి దిగాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ అధ్యాయము 18వ మాట, యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేశాడు. కొండ అంటే ఏంటంటే ఎత్తైన కొండ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి కలుసుకునేటటువంటి, దేవుడితో సహవాసం చేసేటటువంటి, దేవుణ్ణి ముఖాముఖిగా చూసేటటువంటి కృపలోనికి వెళ్ళటమే. చాలా మంది అంటే నాకు $1 బిలియన్ అధిపతిగా చెయ్యు, అది ఎత్తైన కొండ కాదు. ఒక రోజులో కాలిఫోర్నియాలో ఏం జరిగింది? కొన్ని కోట్లకు పడగెత్తారు సినీ తారలు, వ్యాపారవేత్తలు. వాళ్ళ ఇళ్ళ ఖరీదులైతే కొన్ని కోట్లలో దీంట్లోనే ఉన్నాయి. హాలీవుడ్ కదా, హాలీవుడ్ తారలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆకాశాన్ని అంటినటువంటి తారలని అంటారు వాళ్ళని. స్టార్స్, మెగాస్టార్, గెగాస్టార్, రెబల్ స్టార్, సూపర్ స్టార్, వీళ్ళందరూ, ఈ బాహుబలి అందరూ అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు వేగంగా వీచి వస్తున్నటువంటి అగ్నిని వాళ్ళు ఆపగలిగారా? నిరోధించగలిగారా? ఆ అగ్ని ఆఖరికి వాళ్ళ ఇళ్ళను తగలబెట్టేస్తుంటే వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఆపుకోగలిగారా? చూచారా? వాళ్ళందరూ కలిసి దేవుడికి 0 మార్కులు వేశారంట. ఆ 0 మార్కే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళని నిందిస్తే మనకేం రాదండి, కానీ వాళ్ళని నిందించాల్సినటువంటి, లేకపోతే పట్టుకోవాల్సినటువంటి, లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు 0 మార్కులు వేస్తావా? నువ్వు సృష్టించిన దేవుడికి 100కి 100 మార్కులు వేసుకు రావాలి. నువ్వు డబ్బుకి, సుఖానికి, లగ్జరీకి, అలాగే అనేక రకాల లోకంలో ఉన్న వాటికేమో 100 మార్కులు వేసి నువ్వేమో దేవుడికి 0 మార్కులు వేస్తావా? ఏమైంది? కాలిఫోర్నియా కాలిపోయింది. కాలడమే కాకుండా కాలి బుగ్గై బూడిదైపోయింది. ఆ 0 బ్రతికే బూడిద బ్రతుకు. యోబు అలాగే ఆస్తిని కోల్పోయాడు. యోబు అలాగే సంతానాన్ని కోల్పోయాడు. యోబు మందలు కోల్పోయాడు. కానీ అది నీతి నిమిత్తం. ఆయన దేవుడిలో 100కి 100% నిలబడ్డాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు. ఆయన కష్టం వేరే, నీ కష్టం ఏంటి? కాలిఫోర్నియాలో నువ్వు ఎంత ఇచ్చావు పర్సంటేజ్ దేవుడికి? ఈయన యోబు శరీరం చీకిపోయినా, యోబు భార్య వచ్చి నిందిస్తున్నా, తిడుతున్నా, ఎద్దేవా చేస్తున్నా,
దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నా, సూటిపోటి మాటలతో గుచ్చుతున్నా, ఇంకేం గుచ్చిద్ది నా బొంద? సారీ, ఇంకేం గుచ్చిద్ది? శరీరం అంతా కొంపైపోయింది ఆయనకి. ఇంకా ఆమె మనసులో గుచ్చడం మొదలుపెట్టింది. శరీరానికి పట్టిన చీము కుళ్ళు మనసుకు పట్టించడానికి చూస్తుంది, కానీ ఆ మనసులో మాత్రం దేవుని స్థానాన్ని మాత్రం ఆయన ఏమాత్రం దిగజార్చలేదు. నీకు ఏమున్నా లేకపోయినా వేస్ట్ అండి, పర్వాలేదండి. అంటే నీ డబ్బు ఉందా లేదా అన్నది అవసరం కాదు. నువ్వు పేదోడువైనా, నువ్వు మధ్యస్థితిలో ఉన్నవాడివైనా, లేకపోతే నువ్వు ఏదైనా, నీకు ప్రార్థన చేయటం వస్తే చాలు, నీ ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంగ్లీష్ వచ్చా? రాకపోయినా పర్లేదు. హిందీ వస్తా? రాకపోయినా పర్లేదు. భాషా పరిజ్ఞానం లేకపోయినా పర్వాలేదు. ఖండ బలం లేకపోయినా పర్వాలేదు. కులపు బలం లేకపోయినా పర్వాలేదు. రాజకీయ బలం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఆర్థిక బలం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కానీ నీకు ప్రార్థన బలం అనేది ఉండాలి. ప్రార్థన చేస్తే చాలు, ప్రభు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీకు తెలియాల్సింది ఏంటంటే ప్రార్థన చేయడం తెలియాలి. ప్రభు నామంలో ప్రార్థన చేయటం అనేది తెలియాలి. ఇక్కడ అంటున్నాడు కదా, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 6వ అధ్యాయము 17-18 మాటలు. ప్రార్థనకి ప్రతిఫలాలు ఉన్నాయి. ప్రార్థనకు ప్రభువు ప్రతిఫలాలు ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థనకి ప్రభువు ప్రతిఫలాన్ని ఇస్తాడు. తండ్రి ఆ ప్రార్థన ఆలకిస్తాడు. తండ్రి ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. తలుపులు మూసుకోవడం అంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయటం అన్నది కాదు. అసలు తలుపులు వేసుకునే బయట వ్యవహారాలు ఏటి పట్టించుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు సెల్ ఫోన్ ఒక పక్క, ఆలోచన ఒక పక్క, నీ మనసు ఒక ప్రక్క ఉండి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడికే నీ మనసు కలుస్తుంది? అలా కాదు, అది కాదు. తలుపులు వేసుకోవడం అనేది నువ్వు దేవుడి దగ్గర ఏకాగ్రతతో ఏకాంతంగా మాట్లాడుకోవడానికి, ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి. ఒకవేళ ఆయన నీకు తిరిగి మాట్లాడితే ఆయన స్వరాన్ని నువ్వు తెలుసుకోవటానికి, ఆయన చిత్తాన్ని జరిగించటానికి కావలసిన మార్గం తెలుసుకోవడానికి, ఆయన దగ్గర నుండి సహాయం పొందుకోవటానికి ఏకాంతంగా ప్రార్థన చేయడం అనేదే ప్రార్థన. యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు కొండ మీద ప్రార్థన చేసుకున్నాడు, ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాడు. అక్కడేం తలుపులు వేస్తాడు ప్రార్థన చేసుకోవడానికి? ఇట్ డస్ మీన్స్ ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ క్వైట్ టైం టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ హెవెన్లీ ఫాదర్, with your beloved God. That's the answer. That's the real answer. Hallelujah. Praise the Lord. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే ప్రతిఫలాలు ఉంటాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ మాట్లాడుతుంది, ఆసక్తితో ప్రార్థన చేయమని మనకొక ప్రోత్సాహకరమైన మాట అక్కడ కనబడుతుంది. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే తలుపులు వేసుకుని ప్రార్థన చేయడం అనేది చెప్పాము. ఎక్స్క్యూజ్ మీ. అంటే ఏకాంతంగా మనసులో ఏమి మెదలకుండా ఇంకా ప్రభువుతోనే, ప్రభువును చూసినట్టే నువ్వు ఉండాలి.
నువ్వు నీ మనస్సు అంతా కూడా ప్రభువుతో నిండిపోవాలి. ఆ ప్రదేశాన్ని నువ్వు చూసుకోవాలి, ఆ ప్రాంతాన్ని నువ్వు చూసుకోవాలి, ఆ ప్రభుతో నువ్వు మాటలు చెప్పుకోవాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభుని నువ్వు కనపరచాలి, ప్రభు నువ్వు ఆరాధన చేయాలి. పాట పాడతావో, ప్రార్థన చేస్తావో, ప్రభుతో నీ బాధ చెప్పుకుంటావో, కన్నీరు కారుస్తావో, సాష్టాంగ పడతావో, అది నీ ఇష్టం. మోకరిస్తావో, అది నీ ఇష్టం. బట్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు మోకరించి నీ హార్ట్ దేవుడితో అనుసంధానం అవ్వకపోతే ఆ ప్రార్థన చేయడం వేస్టే. ప్రార్థన అంటే ఏంటి? నీ మనస్సు దేవుడు మనసుతో కలిసిపోవాలి. నువ్వు ఇంకా మనస్ఫూర్తిగా ఆయన్ని నువ్వు ఎదుర్కోవాలి, ముఖాముఖిగా నువ్వు ఆయన్ని కలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. చెప్పు, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తే గనక అక్కడ జరిగేటటువంటి విషయాలు ఏంటి తెలుసా? నీవు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించాలనేటువంటి మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్. కొన్ని సంవత్సరాలు నీ నోటంట వర్షం రాకూడదు అని నువ్వు పలికావు. అంటే ఏలియా గారు చాలా అలసిపోయామండి. ఏలియా గారు ఏం చేశాడంట? వర్షం పడదయ్యా, మీ దేశంలో వర్షం పడదు అని ఆహాబు రాజుతో ఏలియా గారు పలికిన మాటని దేవుడు స్థిరపరిచేసి ఏం చేశాడంటే వర్షం పడనివ్వకుండా చేశాడు. ఆ తర్వాత మళ్ళా దైవజనుడు వర్షం కొరకు ప్రార్థన చేశాడు. చూసారు ఇక్కడ? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. వర్షం పడకూడదు దేవా, ఈ రాజుకి బుద్ధి రావాలా, ఈ ప్రజలకి బుద్ధి రావాలా, ఈ దేశానికి మా బుద్ధి రావాలి, కాబట్టి ఆపేయి, వర్షం ఆపేయి అన్నాడు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చింది. మరలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నీతిమంతుడు ప్రార్థన బహు బలము గలదై ఉంటుందని 17-16 వచనంలో చెబుతున్నాడు. అక్కడ బహుబలము గలదంటే ఆకాశాన్ని శాసించింది, మేఘాలను శాసించింది. వర్షం అనేది ఆకాశం నుంచి రావాలి కాబట్టి, ఎందుకంటే భూమి నుంచి పైకి వాటర్ లేదు, ఎక్కడా లేదు. వాన అంటే, వర్షం అంటే ఆకాశం నుంచి భూమి మీదకి రావాలి. ఆకాశము నుండి హిమమును వర్షమును ఎలాగూ భూమి మీదకు వస్తున్నాయో అని యెషయా ప్రవక్త పలుకుతాడు. ఈ ఏలియా ప్రవక్త పలికిన మాట ఏంటంటే, ఆకాశమా వర్షించదు అన్నాడు. ఆసక్తితో ప్రార్థన చేసాడము బాబోయ్. ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇదేంటిది మరి? ప్రార్థన చేసేటప్పుడు వర్షం రాకపోతే కరువు వస్తుంది దేశంలో, నీళ్ళు ఉండవు. పశువులకి, పక్షులకి, మనుషులకి, ప్రజలకి నీళ్ళు లేకపోతే వాళ్ళు త్రాగేది ఎలాగా, వాళ్ళు బ్రతికేది ఎలాగా, వాళ్ళు వంటలు చేసుకునేది ఎలాగా, తినేది ఎలాగా, జీవన విధానం ఎలాగా? వారు పశువులకి, మందలకు నీళ్ళు ఎక్కడ పెడతారు? వాడిని ఎలా పోషించుకుంటారు? ఏమో మరి ఆయన ప్రార్థన చేశాడు అని అక్కడ రాయబడి ఉంది. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆకాశంలో మార్పు వచ్చి ఆకాశం లోబడింది ఒక ప్రవక్త యొక్క ప్రార్థనకి. అతనికి మళ్ళీ ఏమొచ్చిందో కానీ అతను ఏం చేయబడిందంటే మళ్ళా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆ వర్షం కోసం. తను చెప్పగానే మళ్ళా ఆకాశంలో చోటు చేసుకుంది, మార్పు చోటు చేసుకుంది. ఆకాశంలో లేని మేఘాలు మరలా దగ్గరికి వచ్చినాయి. ఆకాశం వర్షించంటే ఆకాశంలో మేఘాలని మళ్ళీ కదిలిపోయినాయి.
ఆ మేఘాలు కదలాలి, ఆ మేఘాలు కురవాలి, ఆ మేఘాలు కరగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదొక ప్రసంగం అయిపోయింది. మేఘాలు వర్షించాలంటే అంటే ఆకాశము వర్షించాలంటే మేఘాలు కదలాలి, మేఘాలు కలవాలి, మేఘాలు కరగాలి, మేఘాలు కురవాలి. హల్లెలూయా. అంత గొప్ప మార్పు వచ్చింది ఆకాశంలో. ఇట్ వాజ్ ఏ చేంజ్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఇన్ ద హెవెన్స్. అప్పుడు ఆ మేఘాలు ఒకటికొకటి చెప్పుకున్నాయంట, ఆ మేఘాలు ఒకటికొకటి కలుసుకున్నాయంట, అవి కరిగాయంట, కురిశాయంట. అప్పుడు కదా భూమి తన ఫలాన్నిచ్చింది. భూమి అప్పుడు ఫలమిచ్చింది. ప్రియులారా, దీని అంతటికీ కారణం ఏంటి అంటే, ఆ దేశానికి ఆశీర్వాదం రావాలంటే, ఆ దేశంలో సేవ చేస్తున్న నీకు ఆశీర్వాదం రావాలంటే, ఆ దేశ ప్రజలు దేవుని కొరకు తెలుసుకోవాలనుకుంటే గనక నీ ప్రార్థన ఫలమే ఆ దేశానికి సంరక్షణ, ఆ దేశంలో సేవకులకు సంరక్షణ, ఆ దేశంలో ఉన్న పశు పక్షాదులకు సంరక్షణ. భూమి ఫలం ఇచ్చిందంటే భూమి పండడం మొదలుపెట్టింది, భూమి నీళ్లతో నిండడం మొదలుపెట్టింది. ఎండిపోయిన భూమి మెత్తపడడం మొదలుపెట్టింది. నదులు, చెరువులు అన్నీ కూడా నీళ్లతో నింపబడ్డాయి. నది ప్రవహిస్తుంది, చెరువులు నిండాయి, పంట పొలాలకు కావలసిన నీరు వచ్చింది, వానొచ్చింది, వర్షం వచ్చింది, భూమి ఫలించడం మొదలుపెట్టింది. ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోతే ఆ దేశం ఇంకా కరువుతో, కష్టంతో ఇంకా మలమల మాడిపోయి ఉండిపోయేదే. నువ్వు దేశాల కోసం ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కోసం, ఒక్క కుటుంబం కోసం మాత్రమే కాదు, నీ పిల్లల చదువుల కోసం మాత్రమే కాదు, నీ భార్య క్షేమం కోసం మాత్రమే కాదు, నీ సొంత సేవ కోసం మాత్రమే కాదు, కానీ నువ్వు దేశాల కోసం ప్రార్థన చేయవలసిన భక్తుడివయ్యా, ప్రవక్తవయ్యా, సేవకుడివయ్యా, సువార్తికుడివయ్యా. నీ ప్రార్థన దేశాలకు క్షేమాన్ని తీసుకొస్తుంది. నీ ప్రార్థన ఆకాశంలో మార్పులు తీసుకొస్తుంది. నీ ప్రార్థన పంచభూతాలు నీ ప్రార్థనకు లోబడతాయి. పంచభూతాలు నీ ప్రార్థనకు లోబడతాయి. ఆకాశమా వర్షించు, పలుకు దీవెన, ప్రతిఫలం చూస్తారు. ఆ ప్రతిఫలం నీకొస్తుంది. ప్రజలు మేలు పొందుకుంటారు. ప్రజల కోసం మనం జీవించాలి అంటే ప్రభు యొక్క మాటలు వాళ్ళకి తెలియచేయాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఖచ్చితంగా ఉంది. ఆయన ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏంటట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు? అప్పటికప్పుడు అలాగే 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేసి ముగించేస్తున్నావు. బట్ వేర్ ఈజ్ యువర్ క్వైట్ టైం, పర్సనల్ టైం? నీకు టైం దొరికినప్పుడు ఏం చేస్తున్నావు? చాలా మంది క్రైస్తవులు అందరికీ అలవాట్లు ఉన్నాయి అనుకోండి, కాదు, కాస్త సెల్ ఫోన్స్ చూడటం అలవాటు అందరికీ.
కానీ రీల్స్, యూట్యూబ్, న్యూస్, ఫేస్బుక్ అప్డేట్స్ ఇవే సరిపోతున్నాయి. యూట్యూబ్లో పాటలు, డాన్సులు, ఇంకేమో చూడటానికే టైం సరిపోతుంది తప్ప కానీ క్వాలిటీ టైం ఎక్కడిస్తున్నావు దేవుడికి? రోజుకు ఒక 2 అధ్యాయాలను చదివి ఏకాంతంగా నువ్వు ప్రార్థన గడిపే పనులను ముగించుకొని మోకరిస్తే మోకరించు, లేకపోతే నడుచుకుంటూ ప్రార్థన చేయి. దేవుడు ఇష్టపడతాడు. నీ ఫిజికల్ స్టేటస్ అని తెలుసు, మోకాల్లో లొంగుతాయో లేవో. నీ మనస్సు దేవుడికి లొంగిపోయిన తర్వాత ఇంకా మోకరించడం ఏంటయ్యా? సాష్టాంగ పడమే కదా ఆయనకి. దేవుడు మనుషుల హృదయాన్ని లక్ష్య పెడతాడు, కానీ నువ్వు మోకరించావా లేదా, లేకపోతే ఇచ్చేసావా లేదా అనేది చూడదు. ఎందుకంటే ఒక్కొక్క జీవితాన్ని మోకరించడానికి వీలు పడదు. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మనిషి లావు ఉంటారు, నడుము నొప్పి ఉంటుంది, ముడుకుల నొప్పి ఉంటుంది, అన్నీ ఉంటాయి. మోకరించగలిగితే మంచిది, మోకరించవద్దు అని నేను అంటలేదు, కానీ మోకరించగలిగితే చాలా మంచిది, చాలా మంచిది. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బట్ నేను చెప్పాను కదా, మోకాళ్ళు మోకరించబడిన తర్వాత మనస్సు అనేది మోకరించబడకపోతే ఆ ప్రార్థన వేస్ట్, ఆ మోకాలు వేయడం వేస్ట్. నీకు ముడుకులు నొప్పి మిగిలిపోతే తప్పించు, కానీ నీ మనసు వేరేగా ఉండి ఆ మనసు దేవుడి దగ్గర మోకరించబడకపోతే కనుక ఆ ప్రార్థనకు ప్రతిఫలమే ఉండదు. ఇట్స్ ఎ టైం వేస్ట్ ప్రేయర్. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు దేవుడికి క్వాలిటీ టైం ఎప్పుడు ఇస్తున్నావు? కనీసం ఒక అరగంట, కనీసం ఒక గంట ఆయనతో మాట్లాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన కనపరచాలి. పడక మీద ఉండేటప్పుడు నీ మనసులో ప్రార్థన ప్రభువే ఉండాలి, ధ్యానం ఉండాలి, స్తుతి ఉండాలి, నువ్వు ఆయన కనపరుస్తుండాలి. నీ శరీరం పడుకున్నా నీ ఆత్మ దేవుణ్ణి కోరుకుంటూనే ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. ఈ అనుభవంలోనికి ఖచ్చితంగా ప్రతి మనుషుడు రావలసిందే, ప్రతి క్రైస్తవుడు రావలసిందే. ఆసక్తి అనేది దేవుడి దగ్గర కనపరచవలసిందే. ఎందుకు అంటే నీ నోటిలోనే జీవాన్ని, నీ నోటిలోని శాపాన్ని, మరణాన్ని పెట్టాడు. నీ నోటిలోని ఆశీర్వాదాన్ని, శాపాన్ని పెట్టాడు దేవుడు. నీ నోట్లోని జీవాన్ని, ఆశీర్వాదాన్ని పెట్టాడు దేవుడు. నీ నోట్లో జీవము, మరణము, నీ నోట్లో ఆశీర్వాదము, శాపము 4 ఉన్నాయి. పాప ప్రపంచం ఉంది, కానీ నువ్వు జీవాన్ని కోరుకుంటే జీవం వస్తుంది, ఆశీర్వాదాన్ని కోరుకుంటే ఆశీర్వాదం వస్తుంది. అందుకోసమే శాపవచనాలు తొందరపడి మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడడం, శాపవచనాలు మాట్లాడడం చేయకూడదు. సరదా వేరే, జోకు వేరే, ఊరకనే అన్నాను వేరే. అప్పుడు ఊరకనే అంటే దాన్ని క్యాన్సిల్ చేసి మంచి మాటలను ఉపయోగించండి. తెలుసా మీకు ఆ సంగతి? ఆసక్తి, దేని మీద ఆసక్తి? నీ నోట్లో 4 పెట్టాడు దేవుడు, చెప్పాను కదా. ఆశీర్వాదం పెట్టాడు, జీవాన్ని పెట్టాడు, మంచివి 2 ఇవి, అలాగే చెడు కూడా 2 పెట్టాడు. ఈ 2లో ఏది కోరుకుంటావు? లోకాన్ని పెట్టాడు, ఏది కోరుకుంటావు? నీకు కోరుకునే నిన్ను నువ్వు సెలెక్ట్ చేసుకునేటటువంటి, ఎంచుకునేటటువంటి ఆ అభిప్రాయాన్ని నీకు వదిలేశాడు దేవుడు. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం, నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు అనుకోవాలి, నువ్వు ఎంచుకోవాలి, దేవుడి దగ్గర తీసుకోవాలి. అదే చెప్తున్నాను కదా, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎక్కడానికి ఆసక్తి ఉండాలి. ప్రార్థన చేసేటటువంటి అనుభవంలోనికి మనం పోవాలి, మేలు కోరే అనుభవంలోనికి మనం పోవాలి. గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు మేలుని, ఆశీర్వాదాన్ని ఆశించాలి, కోరుకోవాలి.
దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండవదిగా అపోస్తలుడైన పౌలు గారు తన శిష్యుడైన తిమోతి గురించి చెప్తున్నాడు, బాబు అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది రెండవ అనుభవాన్ని నేను చెప్తాను. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగించేస్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ దీని గురించి, ప్రార్థన గురించి ఎక్కువగా చెప్పమని దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. ప్రార్థన కోసం చెప్పు, ప్రార్థన కోసం చెప్పు. 2025లో నువ్వు ప్రార్థన ఆత్మచేత నింపబడాలి. శరీర ఆశల చేత పలానా వాళ్ళ దగ్గర ఉంటే బాగున్ను, పలానా వాళ్ళ మా దగ్గర ఉంటే బాగున్ను, పలానా వాళ్ళతో మాట్లాడదామనో, వాళ్ళ దగ్గర పరిగెత్తిపోదామనో, వాళ్ళతో సహవాసం చేద్దామనో, వాళ్ళతో కలిసి సమయాన్ని గడుపుదామనో, ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు ఉండద్దు. నువ్వు ప్రయాసపడాల్సింది ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. ఏమంటాడు ఇక్కడ? అందరి కొరకు ప్రార్థన చేయి. ఏమంట? అందరి కొరకు ప్రార్థన చేయి. చదువుదామా? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుంటే కనుక అక్కడ మనకేమర్థం అవుతుందంటే, అందరికి నువ్వు తీసావమ్మా? చదువు 1 నుంచి 3 వచనం వరకు. अब मैं सबसे पहले यह आग्रह करता हूँ कि विनती और प्रार्थना और निवेदन और धन्यवाद सब मनुष्यों के लिए किया जाए. మనుషులందరి కొరకు అంటే సబ్ మనుష్యకే లియే అని రాసిందా? सब मनुष्यों के लिए किए जाए. అది సబ్ మనుష్యకే లియే కియే జాయ్. విజ్ఞప్తి, విన్నపం, ప్రార్థన ఇవి చేయాలి. ఎవరు? అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇందులో నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను కొట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను అవమానించేవాళ్ళు ఉంటారు, నిన్ను దిగజార్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయి. నువ్వు దీవించబడాలంటే నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయాల. నేను నిందించే వారి కోసం ప్రార్థన చేయాలి. అందుకోసం అని అంటున్నాడు కదా, దాబా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. వాళ్ళని క్షమించమని ప్రార్థన చేయి. నువ్వు వాళ్ళని దీవించండి అని నీ మనసు రాకపోయినా సరే వాళ్ళని క్షమించండి అని ప్రార్థన చేయి. వాళ్ళు చేసిన పాపాన్ని క్షమించండి, వాళ్ళు చేసిన తిరుగుబాటుని క్షమించండి. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, ఆవేశపడిపోయారు, అనాలోచితంగా ఇవి చేశారు. క్షమించు తండ్రి. రైట్, క్షమించు. దేవుడు వాళ్ళకి క్షమిస్తాడు, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాడు. వాళ్ళు మారు మనసు పొందడానికి అవకాశం కలుగుతుంది నీ ప్రార్థన వల్ల. మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయ. మన దేశాన్ని ఏలేటటువంటి ప్రభుత్వం అది మనకు మంచిదా చెడ్డదా అని మనం చూడకూడదు. వాళ్ళు రాజులు అయ్యారు అంతే. ప్రార్థన చేయ వాళ్ళ కోసం. వాళ్ళు చెడ్డ పనులు చేస్తే మంచి పనులు చేసేటటువంటి మార్పు వాళ్ళకు వస్తుంది. వాళ్ళు మంచి పనులు చేస్తే మరిన్ని మంచి పనులు చేయడానికి వాళ్ళకి మంచి అవకాశం కలుగుతుంది. నువ్వు ప్రభుత్వాన్ని నిందించి, ప్రజలను నిందించి ముందుకు వెళ్తే నువ్వు వర్కౌట్ కాలేవు. ఏవో ప్రభుత్వాలు వచ్చాయి, ప్రార్థన చేయి వాటి కోసం. దావా ప్రభుత్వాలు మంచిగా దీవించండి, ఆశీర్వదించండి, ప్రార్థన చేయి. అది నీ రెస్పాన్సిబిలిటీ, అది నీ రెస్పాన్సిబిలిటీ. ఆసక్తితో ప్రార్థన చేయడము, రహస్యంగా ప్రార్థన చేయటము, అందరి కొరకు ప్రార్థన చేయటం అనేది నీ రెస్పాన్సిబిలిటీ. రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను.
నేను బతిమాలుకోవటం లేదు, నిన్ను నేను కోరుకోవటం లేదు, ఆజ్ఞాపిస్తున్నాను. ఇదొక హెచ్చరిక, ఇదొక అలర్ట్, ఇదొక కాషన్ నీకు. ఎందుకంటే అందులో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో ఆయన అనుభవించాడు పౌలు గారు. కాబట్టి ప్రియులారా, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి. రక్షకుడు దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మనిషి కుమారుడు, ఆయన ప్రభువు, ఆయన క్రీస్తు, ఆయన యేసు, ఆయన దేవుడు, మన రక్షకుడగు దేవుడు. మన రక్షకుడగు దేవుని దృష్టికి ఇది మంచిది, అనుకూలమైనది అని ఆయన మాట్లాడుతున్నారు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడికి ఇష్టం కలుగుతుంది ఏంటట? రక్షణను, సత్యమును గూర్చిన జ్ఞానము వాళ్ళకి కలగాలని. అంటే నీ ప్రార్థన వాళ్ళకి రక్షణ జ్ఞానాన్ని, సత్యమును గూర్చిన జ్ఞానాన్ని కలిగింపచేస్తుంది. మొదటిగా నువ్వు ప్రార్థన చేయటం అనేది నేర్చుకోవాలి. హెచ్చరిస్తున్నాడు ఆయన, బ్రతిమాలుకోలేదు. నేను ముందే చెప్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాడు. విజ్ఞాపన చేయి, యాచన చేయి, ప్రార్థన చేయి, దేవునికి కృతజ్ఞత చెల్లించు. హల్లెలూయా. ఇది చాలా గొప్ప విషయం. అది దేవుని దృష్టికి మంచిది, దేవుని దృష్టికి అంగీకారమైనది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గొప్ప సంగతి. ప్రార్థన చేస్తున్నావా మరి? ప్రార్థన చేస్తున్నారా మరి? క్రైస్తవులు ఏం చేయాలో బైబిల్ చెప్తుందయ్యా. శిష్యులు ఏం చేయాలో అపోస్తలు చెప్తున్నారు. అపోస్తలు, శిష్యులు ఏం చేయాలో దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేయండి. ముందు మీరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది, ఆ రక్షణ కూర్చిన జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ప్రార్థన చేయాలా? పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నీ పిల్లలకి రక్షణ కూర్చిన జ్ఞానం లేకపోతే నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. నువ్వు చెప్పి 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 అలిసిపోయావా? ప్రభుతో చెప్పుకో. ప్రభుతో చెప్పు, దేవా మేము చెప్పాం, అలిసిపోయాం, వాళ్ళకి ఇంకా దేవుడు జ్ఞానం రావట్లేదు, మీ జ్ఞానం రావట్లేదు, బైబిల్ చదవటం లేదు, ప్రార్థన చేయటం లేదు, దేవుని గుడికి రావటం లేదు. చెప్పు ప్రభువుకి. వాళ్ళకేమైపోదు, ప్రభు ఏం హాని చేయడు వాళ్ళకి. ప్రభువు తన జ్ఞానముతో వాళ్ళని నింపుతాడు. ఏం రాసింది అక్కడ? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం, అంటే వాళ్ళు రక్షణ పొందుకుంటారు. వాళ్ళకి దేవుడు ఎవరో, సత్యమేంటో అసత్యమేంటో, దేవుడు ఎవరో దెయ్యం ఎవరో, అసలు శిష్యులైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేయటం మంచిది, నువ్వు యాచించటం మంచిది, నువ్వు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మంచిది. హెచ్చరిక, ఇదొక హెచ్చరిక. అందరి కొరకు ప్రార్థన చేయాలనేది ఒక హెచ్చరిక, అదొక డిమాండ్, అదొక ప్రెషర్, అది ఒక బలవంతం. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరగా ఒక మాట చెప్పి ముగించుకుందాం.
లూకాసు వార్త 4వ అధ్యాయంలో కానీ అదే 14వ వచనం 40 వచనాలు మనం చూసుకుంటే గనక, దానికి ముందు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసుకుంటే గనక, యేసు ప్రభు పరిశుద్ధాత్మ నడిపింపులో అరణ్యంలో ప్రార్థన చేయటానికి వెళ్ళిపోయాడు. ఈ అరణ్యంలో చేసే ప్రార్థన తాను ఎన్ని సంవత్సరాల పాటు సేవ చేయాలో ఆ సంవత్సరాలకి సిద్ధపాటు కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఒకవైపు అంతకుముందు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్న ప్రవక్త అయిన చివరి ప్రవక్తగా పేరు పొందిన యోహాను ప్రవక్త, యోహాను భక్తుడు, యేసు ప్రభు కన్నా 6 మాసాలు పెద్ద అయినటువంటి యోహాను గారు ప్రాణం కోల్పోయాడు. అప్పుడు దేవుని రాజ్యాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద పడింది. ఆ బాధ్యత మోయటానికి ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ప్రార్థన చేయాలి. రాజ్య సువార్త గ్రామస్తులకు, పట్టణాలకి, ప్రాంతాలకి తెలియాలి అంటే నువ్వు ప్రార్థన బలం చేత పరిచర్య ప్రారంభం చేయాలి. ఆ అడవిలో శోధనలు ఎదుర్కొన్నాడు. శోధనలు జయించాలి అంటే ప్రార్థన చేయాలి. ఆత్మబలం పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. చాలా విషయాలు ఉన్నాయండి ఇక్కడ, చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాడు. దేవదూతలు వచ్చి దేవుడికి సేవ చేశాయి. అక్కడ ఎప్పుడైతే సాతాన్ని ఓడించాడో, సాతాన్ని గెలిచాడో, దేవదూతలు వచ్చి అతనికి పరిచర్య చేసినట్టుగా మనం గుర్తించగలుగుతాం. ఈ రోజుల పరలోకపు సహాయం మనకి కావాలి అంటే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకం దిగొచ్చింది కిందకి, పరలోకమే దిగొచ్చింది కిందకి. దేవదూతలు చేంజ్ చేసే తెలుసా? ప్రార్థనా జీవితం పరిచర్య ప్రారంభానికి దేవదూతల పరిచర్య ఎలాగొచ్చిందో ప్రభుకి, ఆయన పునరుత్థానుడైనప్పుడు కూడా ఆ దేవదూతలు వచ్చి పనిచేయడం మొదలుపెట్టినాయి. ఆయన్ని మూసేశారు, కప్పేశారు, చంపేశారు, పాతేశారు, సమాధి చేశారు. ఆయన కప్పిపెట్టేశారు రాయితోని. కానీ ఒకే ఒక తన్నాయి దేవదూతలు. దెబ్బకి ఆ రాయి శీలిగిపోయింది. దాని మీద ప్రభుత్వపు అధికారం నీ మీద పనిచేయదు, కానీ ప్రభువు పరలోకపు అధికారం నీతో పనిచేస్తుంది. హల్లెలూయా, హోలీ స్పిరిట్. ఎంత గొప్ప సంగతి చెప్తున్నావయ్యా. ఈ రోజున మనం మన జీవితంలో గొప్ప గొప్ప విజయాలు పొందుకోవాలంటే గనక ప్రార్థనా జీవితం అనేది లేకపోతే మన జీవితాల్లో ఆ గొప్ప కార్యాలు మనం పొందుకోలేం, అనుభవించలేం. ప్రియులారా, మొరపెట్టండి, ప్రార్థించండి. ప్రభు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు. అట్టి కృపతో అందరి కొరకు ప్రార్థన చేయండి, ఆసక్తిగా ప్రార్థన చేయండి. మనుషులందరి రక్షణ పొందుకోవాలంటే నీ ప్రార్థన
మనుషులందరూ కూడా సత్యమును కూర్చున్న జ్ఞానంతో నింపబడాలి అంటే, దేవుని కూర్చున్న జ్ఞానంతో నింపబడాలి అంటే నీ ప్రార్థనే. ఆకాశము వర్షించాలి అన్న నీ ప్రార్థనే, భూమి ఫలించాలి అన్న నీ ప్రార్థనే, దేశము దీవించబడాలి అన్న అసలు నీ ప్రార్థనే. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కాలి అంటే నీ ప్రార్థనే. కొన్ని సంవత్సరాలుగా అనుభవించలేని మేలులన్నీ నువ్వు అనుభవించాలి అంటే నీ ప్రార్థనే నీకు గొప్ప ఆశీర్వాదకరమైన ఆయుధమై ఉన్నదే. ప్రియులారా, రండి సాగిల పడదాం, రండి మోకరిద్దాం, రండి మొక్కుదాం, రండి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, కానుకలు చెల్లిద్దాం. ఆ రోజు జ్ఞానులు వచ్చినట్టుగానే నీవు నేను కూడా ప్రభు దగ్గరికి వద్దాం. ఆ రోజున గొర్రెల కాపర్లు వచ్చినట్టుగానే నీవు నేను ప్రభు దగ్గరకు వద్దాం. చెదరిపోయిన, బెదిరిపోయిన, చల్లా చెదురుగా వెళ్ళిపోయిన యూదులు, లేకపోతే 12 గోత్రాల ఇశ్రాయేలీలు కలవాలి అంటే ప్రార్థన. మనం ప్రభుతో కలుసుకోవాలంటే ప్రార్థన. పరలోకం వెళ్ళాలి అంటే ప్రార్థన. పరలోకం కిందకి దిగి నీతో పని చేయాలంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఆత్మ చేత నింపబడండి. ప్రభు అట్టి కృపతో మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మీ పిల్లలు బాగుపడాలంటే ప్రార్థన, మీ పరిచర్య బాగుపడాలి అంటే ప్రార్థన. అంతమంది నేను ప్రార్థన ఆత్మచేత నింపబడతానండి అని ఏకాంతంగా అరణ్యంలో ప్రార్థన చేశాడు, కొండల మీద ప్రార్థన చేశాడు. నిన్ను రహస్యముగా ప్రార్థన చేయమంటున్నాడు, ప్రతిఫలం ఇస్తామంటున్నాడు. మరుగుపడిపోయిన ప్రార్థనా జీవితాన్ని మరలా తెచ్చుకో. తాగుబోతు భర్త మారాలంటే ప్రార్థించాలి, వ్యభిచారపు భర్త మారాలి అంటే ప్రార్థించాలి, గయ్యాలి భార్య మారాలి అంటే ప్రార్థన చేయాలి, లొంగని మాట వినని పిల్లలు బాగుపడాలంటే ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు. దాంట్లో నీ భార్య ఉంది, నీ భర్త ఉన్నారు, నీ పిల్లలు ఉన్నారు, నీ ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, నీ శిష్యులు ఉన్నారు, నిన్ను కొట్టేవాళ్ళు ఉన్నారు, నిన్ను నిందించేవాళ్ళు ఉన్నారు, నిన్ను అవమానపరిచేవాళ్ళు ఉన్నారు. అందరి కోసం ప్రార్థన చేయి. ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయి, ప్రజల కోసం ప్రార్థన చేయి, ప్రపంచం కోసం ప్రార్థన చేయి. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, శత్రువులు జయిస్తావు. పరలోకం నుండి దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. అట్టి ఆత్మచేత దేవుడు మనల్ని నింపును గాక. మన మధ్యలో ఉన్న దైవజనరాలు అమ్మగారు ప్రార్థన చేస్తారు, మీరు అమ్మగారు ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదాన్ని ఇస్తాను. ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదంకి కారణపుత్ర నీ ఘనమైన నామలో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం సమయంలో తండ్రి ప్రభా అయ్యా నీ దాస ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడిన విధానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ 2025 సంవత్సరంలో తండ్రి ప్రభా ఈ ప్రార్థన ఒక అనుభవంతో తండ్రి, నువ్వు ప్రార్థన ఒక బలంతో శక్తితో ప్రభా అందరిని నింపుమని ప్రార్థిస్తుంది తండ్రి. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా యేసే ఏలియా ప్రార్థించట్లుగా ఆసక్తి కలిగి ప్రార్థించిన ఆత్మత మమ్మల్ని నింపండి ప్రభా. అయా ప్రార్థన చేస్తుంది గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, మహిమ కార్యాలు చూడడానికి నీ కృపా చూపుని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. అలాగే తండ్రి యేసే దేవా ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం, అధికారుల కొరకు, ప్రతి ప్రజల కోసం ప్రభా ప్రార్థన చేయమన్నావు తండ్రి ప్రభా. మేము ప్రార్థిస్తే కదా ప్రభా వాళ్ళు సత్యం తెలుసుకుంటారు ప్రభా. నీ రక్షణ మార్గంలోకి నడుస్తుంది తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. అట్టి ఆత్మతి ప్రభా
మా అందరిని ప్రభా నింపమని ప్రార్థిస్తుందండి యేసయ్య. దేవా, ఈ ప్రార్థన జీవితం లేనిది ప్రభా, మా జీవితం అంతా వ్యర్థం ప్రభా. అయ్యా, మేము ప్రార్థిస్తే కదా ప్రభా, ఈ దేశంలో అనేక మంది ప్రభా నీ రక్షణ మార్గంలోకి వస్తారు తండ్రి ప్రభా. ఈ పరిచరణ, స్వార్థ పరిచరణ దీవించండి అయ్యా ప్రభా. అనేక మంది ప్రభా ఈ పరిచరణ ద్వారా, ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రభా ఈ దినం ఎంతో మంది ఆన్లైన్ ద్వారా విన్నారు తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో అయ్యా ప్రభా గొప్ప కార్యం జరిగించండి. అలాగే మీ ఆత్మ అనుభవంతో, ప్రార్థన అనుభవంతో అయ్యా ప్రభా ప్రార్థన బలముతో నింపమని ప్రార్థిస్తుందండి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో జతపరచండి ప్రతి బిడ్డని ఈ వాక్యంతో ప్రభా బలపరచండి, స్థిరపరచండి, నీ ఆత్మాభిషేకంతో నింపండి. అలాగే తండ్రి ప్రభా ఈ పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడడానికి, ఆశీర్వాదించబడడానికి ప్రభా నీ కృపా చూపుని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా మా బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా సంఘాన్ని, క్రైస్తవ బిడ్డల్ని, ప్రతి సేవకుల కుటుంబం ప్రభా పేరు పేరు దీవించి ఆశీర్వదించి ప్రభా ప్రార్థిస్తుందండి. సమస్త మహిమగంతా ప్రభా మీద అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, వాక్యము విన్న మీకు, ప్రకటించిన నాకు, మన కుటుంబాలకు, మన పరిచర్యలకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఈ సందేశం మీకు ప్రోత్సాహకరంగా ఉంటే మీకు యూట్యూబ్ ఛానల్ వస్తే కనుక దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులతో ఈ సందేశాన్ని పంచుకోండి. వారిని కూడా నేను అడిగిన రీతిగానే మీరు కూడా లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కోరండి. అంతేకాకుండా మీకు దేవుడు హృదయంలో ప్రేరేపించే కొద్దీ అనేక ఆత్మల రక్షణార్థమైన సేవా పరిచర్య, మేము సువార్త పరిచర్య జరిగిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మా చేత చేపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో మరి 2 రోజుల క్రూసేడ్స్ విజయవాడ మహానగరంలో ఉన్నాయి. వాటికి నేను సిద్ధపడుతున్నాను. ఆ సభలకు దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నారు. తగిన జ్ఞానముతో పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత జ్ఞానాన్ని కలిగి పరిచయం చేయడానికి దేవుడు కావలసిన జ్ఞానాన్ని, అభిషేకాన్ని, శక్తిని, బలాన్ని, ధనాన్ని సమకూర్చాలని ప్రార్థించండి. ఇంకా అనేక రీతులుగా మరి నార్త్ ఈస్ట్ ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మీ ప్రార్థన సహకారం ఎంతైనా అవసరమై ఉన్నది. ప్రార్థించండి. ప్రభు ప్రేరేపిస్తే గనక మీరు ఆర్థికంగా కూడా సహకరించి మాతో దేవుని రాజ్య వ్యాప్తిలో సువార్తలో పాలిభాగస్తులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.